అరే టీ కొట్టు బాబాయ్, ఎలా ఉన్నావు? నేను ఇప్పటి వరకు బానే ఉన్నాను. నువ్వు వచ్చావు కదా, ఏం జరుగుతుందో తెలియడం లేదు. త్వరగా మా లెక్కలు చూసి ఎంత ఉందో చెప్పు. ఎన్ని నెలల నుంచి ఎంత అప్పు తీసుకున్నావు? ఆహా, ఏవి నా భాగ్యం. మోటు అప్పెంతుందని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం బాబు, నీ అప్పెంతుందో ఇప్పుడే చెప్తాను. అరే నీకు ఎంత ధైర్యం? మీ ఇద్దరిని నేను అసలు వదిలిపెట్టను. ఎంత దూరం పరిగెడతారో నేను చూస్తాను. పరిగెట్టండి, వస్తున్నాను. మీ ఇద్దరు ఈ రోజు నా చేతిలో అయిపోయారు. మర్యాదగా ఆగుతారా? ఆగండి. ఇంకా వేగంగా పరిగెత్తు. పద, లోపలికి వెళ్ళి దాక్కుందాం. టీ కొట్టు బాబాయ్ ఇక్కడ మాత్రం వెతకడు. అరే, ఎక్కడికి వెళ్ళారు? మీరా లోపలికి వెళ్ళకండి. ఇది భూతాలుండే బంగ్లా. ఈ బంగ్లా ఇంతకు ముందు ఇక్కడ లేనే లేదు. ఒకరోజు హఠాత్తుగా ఇక్కడ ప్రత్యక్షమైంది. ఈ బంగ్లా లోపల ఏవో మాయలు మంత్రాలు దొరుకుతున్నాయని ఓ వినికిడి. ఖచ్చితంగా దీని లోపల ఎవడో నేరస్తుడే ఉండుంటాడు. అందరినీ భయపెట్టి ఇక్కడ బతికిస్తున్నట్టున్నాడు. చూడండి, మేము ఇక్కడికి రావడానికి ముందే ఈ గేటు దానంతటదే తెరుచుకుని ఉంది. ఆ విషయం మీకెలా తెలుసు? మేము ఎంతో మంది నేరస్తుల్ని ఇలాంటి బూత్ బంగ్లాల్లోనే పట్టుకున్నాం. పద మోటు. ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి లోపలికి రండి. లోపల ఎవరున్నారు? ప్లీజ్ కమీన్ అని అన్నది ఎవరు? పొరపాటు పడ్డారు. మేము పిరికి బదనం కాదండి. మమ్మల్ని కాపాడండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు మమ్మల్ని ఇలా భయపెడుతున్నారు? మేము ఇలాంటి డ్రామాలకు భయపడే వాళ్ళం కాదు. ఓ, నిజంగానా? మనం పరిగెడుతున్నాం కానీ భయపడి పరిగెట్టడం లేదు. ఎందుకంటే ఎవరో కావాలనే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని మనకు తెలుసు. మోటు, మెల్లగా నాకు భయం ప్రారంభమయ్యింది. ఈ మెట్లు ఎందుకు ఇలా కిందకు వెళుతున్నాయి? ఆ విషయం నువ్వు ఈ మెట్లనే అడుకో, నేను కిందకు వెళ్ళిపోతాను. నువ్వు ఎవరైనా గాని మమ్మల్ని మాత్రం భయపెట్టలేవు. రండి రండి, మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఇలా వచ్చి నా మీద కూర్చోండి. లేదు లేదు, నా మీద కూర్చోండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. నాకు అసలు కూర్చోవాలని లేదు. పదులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ, మనం వెళ్ళి అందులో దాక్కుందాం. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ మీ. సాధారణంగా అందరూ మంచం పైన పడుకుంటారు. మీరు లోపల కూర్చున్నా నాకేమీ అభ్యంతరం లేదు. వద్దు, ఇది కూడా మాట్లాడుతుంది. మమ్మల్ని బయటికి తీయండి. కాపాడండి. కాపాడండి 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 కాపాడండి. మాకు బాగా తెలుసు నువ్వు ఏవేవో టెక్నిక్ ఉపయోగిస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా హైటెక్ దొంగవై ఉంటావు. మమ్మల్ని బొంగరాల్లాగా గింగరాలు తిప్పగలవేమో గానీ ఏ మాత్రం భయపెట్టలేవు. ఐడియా సర్జీ. చింగం గారు, హలో చింగం గారు. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ మీ.
ఇది కూడా మాట్లాడేస్తుంది. పారిపోదాం పదా. తెరుచుకో, మర్యాదగా తెరుచుకో. తెరుచుకో నాయన. నాకు తెలుసు నువ్వు ఎక్కడో ఉన్నావని. ముందు వాష్ బేసిన్ లో వేసి మమ్మల్ని ఉతికేసావు, తర్వాత డస్ట్బిన్ లో పడేసి మురికిగా చేసేసావు. అరే ధైర్యం ఉంటే ముందుకురా. అరే కళ్ళకి కనిపించకుండా మమ్మల్ని భయపెట్టాలని ఎందుకు చూస్తున్నావు? ధైర్యం ఉంటే మా ముందుకురా, అప్పుడు చూడు మా తడాకా ఏమిటో తెలుస్తుంది. అతను నిజంగానే మన ముందుకు వచ్చేసాడు. వదులు, నువ్వేదో చెయ్యాలనుకున్నావు కదా, అదేదో త్వరగా చెయ్యి. ఇప్పుడు అదే చెయ్యబోతున్నాం మోటు. మనం ఇక్కడి నుంచి పారిపోవడం ఉత్తమం. పరిగెత్తు. No, మేము యూజ్ చేయం. థ్యాంక్ యూ. వద్దు, మా వెంట పడొద్దు. కాపాడండి. త్వరగా ఇక్కడి నుంచి పరిగెత్తు మోటు. అతను ఎందుకు మనం చూడలేకపోయాడు? బహుశా మన ఒంటి మీద పిండి పడింది కదా, అందుకే చూడలేకపోయాడేమో. ఏలియన్స్ విషయంలో ఇలా జరుగుతుందట. నేను కొన్ని సినిమాల్లో కూడా చూశాను. అతను మనల్ని చూడలేకపోతున్నాడు. ఇప్పుడు నేను భూతలా వెళ్ళి అతన్ని భయపెడతాను. వద్దు, అలాంటి వెధవ పనులు ఎప్పుడు చెయ్యకు మోటు. అతను నిజంగా ఏలియనే. భూతాలను చూసి అతను భయపడ్డు. ఉండు, ట్రై చేసి చూద్దాం. మమ్మే మమ్మే మమ్మే. పదులు వాడు మమ్మీ అని ఏడుస్తున్నాడు. కాపాడండి. మజాగా ఉంది. ఏలియన్ భయపెట్టడం మజాగా ఉంది. నువ్వు మజా చేస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, కానీ నేనే ఇక్కడ చచ్చిపోతున్నాను. ఇక భయపెట్టింది చాలు, ఆపు. పదపదులు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి అతను భయపెట్టి ఈ బిల్డింగ్ నుంచి పారిపోయేలా చేద్దాం. పరిగెత్తు మోటు. ఇప్పుడు మనం తనకి కనిపిస్తున్నాం. బహుశా ఇది ఇంజన్ రూమ్ అనుకుంటా. వద్దు మోటు, వెళ్ళకు.
ఓ థ్యాంక్ యూ మీరిద్దరూ నా స్పేస్ షిప్ ని బాగు చేశారు. ఎలా చేయగలిగారు? ఇందులో ఏముంది, ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య. ఇంతకీ నువ్వెవరివి? నేను కాస్మోస్ ప్లానెట్ నుంచి వచ్చాను. నా స్పేస్ షిప్ పని చేయకుండా పోయింది, అందుకే ఇక్కడ ఇరుక్కుపోయాను. నా షిప్ని ఈ ఇంటి రూపంలో మార్చి బాగు చేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. మీరిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. బాయ్ బాయ్. ఈ రోజు నుంచి మీరిద్దరూ నా స్నేహితులు. బాయ్ బాయ్. బాయ్. అరే, పురుపురి నగరానికి సంబంధించిన ప్రత్యేకమైన కథల ఒకసారి చూసేస్తే పోలా ఏమేం కథలున్నాయో. చదివిన తర్వాత వచ్చే పరిణామాలకి మీరే బాధ్యులు. తర్వాత వచ్చే పరిణామాలకి మనమే బాధ్యులవా? అంటే ఏమిటి? ఈ పుస్తకంలో మొదటి పేజీలో అదే రాసుంది. సరే ఉండండి చూద్దాం తర్వాత పేజీలో ఏమేమి రాసున్నాయో. లగాయత్తు మోటు రిస్టెస్ చదవవలసిన అవసరం లేదు. ఆ పుస్తకాన్ని చదవద్దు. నాకు ఇలాంటివంటే భయం ఏమీ లేదు. నేను చదివే తీరతాను. మోటు ఆగు, చదవకు. ఇందులో ఏదో తిరకాసుంది. ఒకానొక సమయంలో పురుపురి నగరంలో ఎవ్వరూ లేరు. మిషన్లే రాజ్యాన్ని పాలిస్తున్నాయి. ఒక రోజు ఒక వ్యక్తి ఆ ఊరికి వెళ్లి ఇరుక్కుపోయాడు. అయ్యమ్మా, వై ఫియర్? వెన్ చింగమ్ ఇస్ హియర్. ఏం జరిగింది? అయ్యమ్మా, ఏంటి నాకు ఈ పనిష్మెంట్? ప్రాణాలు కాపాడుకోవాలంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమిటి, మనం ఎక్కడికి వచ్చాం? ఇది మన పురుపురి నగరే. మనం బతికిపోయాం అమ్మా. ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏయ్, ఇది మా రాజ్యం. వీళ్ళని పట్టుకోండి. తక్కువ మాట్లాడుతోంది. ఈ పుస్తకంలో రాసింది కదా, ఒకానొక సమయంలో ఈ పురుపురి నగరంలో మిషన్లే రాజ్యాన్ని పాలించాయని. మనం ఇప్పుడు ఆ సమయానికి వచ్చి పడినట్టున్నాం. లగాయత్తు, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మిషన్లు తప్ప మనుషులు లేరు. నేను కథల్లో చదివి మనుషుల గురించి కొంతవరకు తెలుసుకున్నాను. మనుషులకి అతి తెలివితేటలు ఎక్కువట. పదండి, వీళ్ళకి మన సత్తా ఏమిటో చూపిద్దాం. రండి, మన సత్తా చూపిద్దాం.
మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి చెయ్యి. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పంచాయతు. వదలు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. బుక్ లో తర్వాత పేజీలో ఏముందో చదువుదాం. ఆ వ్యక్తులు పరిగెడుతూ ఉన్నారు. ఇంతలో ఒక కారు వచ్చి వారికి సహాయం చేసి కాపాడింది. హాయ్, త్వరగా రండి. నా పేరు బీబీ. నేను మిమ్మల్ని కాపాడుతాను. మర్యాదగా అక్కడే ఆగు. థ్యాంక్ యూ కారు చెల్లెలు, థ్యాంక్ యూ. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను, కానీ మీరు కూడా మా అక్కని కాపాడి నాకు సాయం చేయాలి. అక్క, నేను వచ్చేస్తున్నాను. కారు చెల్లి, ఇప్పుడు నువ్వు మామూలుగా వెళ్ళొచ్చు అనుకుంటా. ట్రక్కులు వెళ్ళిపోయి చాలా సేపు అయింది. మోటు తర్వాత పేజీలో ఏముందో చదువు. ఉన్నట్టుండి అవన్నీ గాల్లో ఎగరటం మొదలు పెట్టాయి. చాలా బాగుంది. లగైతు, ఇక్కడ ఏం జరుగుతోంది? డోజరన్నయ్య, మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, మా అక్కకు బదులుగా మీతో పోట్లాడడానికి నేను ఇంకెవరినైనా తీసుకొస్తే మీరు అక్కని వదిలేస్తానని. ఇప్పుడు మా అక్కకు బదులుగా వీళ్ళు పోరాడతారు. నేను ఒప్పుకుంటున్నాను. మనుషులతో పోరాటం చాలా మజాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నా సత్తా చూపించడానికి సరైన సమయం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నీతో పోరాటానికి మేము సిద్ధంగా లేవు. సారీ బీబీ, అయితే మేము మీ అక్కతో పోరాడి తీరాల్సిందే. మేం పోరాడతాం. బేబీని వాళ్ళక్కని వదిలేయండి. ఇప్పుడు నాకు నచ్చారు, చాలా బాగా నచ్చారు. స్నేహితులారా, ఇప్పటిదాకా మనుషులు మన మీద జులుం చెలాయించారు, కానీ ఇప్పుడు మనుషుల మీద మన సత్తా చూపించే సమయం వచ్చింది. ముందడుగు వేయండి, డోజర్ని పిలవండి. పాపం బీబీని వాళ్ళక్కని వదిలిపెట్టాను. నేను మాత్రం ఫైట్ చెయ్యను. లగాయితూ మోటు బతులు మీరిద్దరూ నన్ను పైకి పంపించేసేలా ఉన్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు నా నుంచి తప్పించుకోలేరు.
ఎంత దూరం పరిగెడతారో పరిగెట్టండి. మోటు బుక్కులో ఆఖరి పేజీలో ఏముందో త్వరగా చదువు, త్వరగా. ఇలా పరిగెడుతూ నేను ఎలా చదవగలను అనుకున్నావు? నేను ఈ పుస్తకాన్ని చెంగం గారికి ఇస్తాను. తరువాత ఆకాశం నుంచి సహాయం చేసే కారు వస్తుంది, వాళ్ళని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ మోటు పత్లు. ఈ రోజు మీరిద్దరూ ఎంతో సాహసంతో మా అక్కని కాపాడారు. ఇక ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. బాయ్ బాయ్. అరే మీరందరూ బానే ఉన్నారు కదా, ఎందుకలా చిందేస్తున్నారు? అరే ఎన్నాళ్ళు ఒకడే అనుకున్నాను, ఈ బ్యాచ్ మొత్తం ఇంతే అన్నమాట.